ఇల్లు అర్జెంట్ గా నాకు 15,000 ఫోన్ పే చేస్తావా? ఎందుకంటే నా ఫ్రెండ్ కి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. అవునా, ఏమైంది? దానికి సివియర్ గా ఉన్నాడు హాస్పిటల్లో. సో నాకు అర్జెంట్ 15,000 కావాలి. అవునా, సరే నా నెంబర్ కి ఏది దిల్లు, నా ఫ్రెండ్ నెంబర్ కి ఇస్తావా? వాట్సాప్ చేస్తాను ఆ నెంబర్. సరే సరే అదే అర్జెంట్ 10,000 అయితే మీరు గంటలో పంపించేస్తా, సరేనా? అర్జెంట్ 10,000 అయినా దినేష్ 10,000 అడిగాడు. ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నాడట. నెంబర్ దినేష్ నెంబర్ కాదు కాదు వేరే వాళ్ళ నెంబర్ పంపిస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు నార్మల్ కాల్ చేసావు దినేష్కి, మళ్ళీ నీకు ఎట్లా కాల్ వచ్చింది కదా? నాకు వీడియో కాల్ చేసి ఒకసారి దినేష్ నార్మల్ కాల్ చేయి. హలో, చెప్పు దిల్లు. దినే ఏ నెంబర్ 10,000? ఈ నెంబరే కదా. మార్నింగ్ నుంచి నేను అసలు చాలా బిజీలో ఉన్నా. నేను ఇప్పుడు కాల్ చేశాను నీకు. సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను, చాలా బిజీ ఉన్నా నేను. ఓకేనా? దినేష్ కాదు చెప్పాడు. చూసారా, సైబర్ నేరగాలు చేసేదంతా ఇలానే ఉంటుంది. మీకు డీప్ ఫేక్ వీడియో కాల్ చేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. డబ్బులు వేసే ముందు 1కి 10 సార్లు రీచెక్ చేసుకోండి. వాళ్ళకి నార్మల్ కాల్ చేసి కనుక్కోండి అతనికి నిజంగా అవసరం ఉందా లేదా అని. ఇలాంటి స్కామ్స్ కి మీరు గురైతే ఇక్కడ కనిపిస్తున్న సైబర్ హెల్ప్ లైన్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. బీ సేఫ్ అండ్ బీ బ్రేవ్.